గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ గంట్యాడ మండలం రావివలస గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. రావివలస నుంచి రామవరం వరకు వయా చెంచువాణి చెరువు, తుమ్మనాయుడు చెరువు మీదుగా ఈబీటీ రోడ్డు నిర్మించనున్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధికి ఆమడ దూరం నెట్టివేశాయని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దగ్గర చేస్తుందని అన్నారు. కూడా ప్రజలకు తెలియజేయాలి. మరి అలాంటి ఈ పండగ వాతావరణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం మరి చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. సుమారు మన మండలంలో 19 కోట్ల వర్కులు గత సంవత్సరం శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం సుమారు 5 కోట్ల వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవే కాకుండా సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, రాయవలస రామవరం రోడ్డు, అలాగే నీలవతి రోడ్డు, కంటిశ్రీరామ్, ఇవన్నీ కూడా గడిచిన 18 నెలల్లో మనం శాంక్షన్ చేయించుకున్నాము. వర్క్ కూడా మనం పడుతున్నాం. అంతేకాకుండా రీసెంట్ గా పెదవేమల నుంచి శాసనాపల్లికి వెళ్ళేటువంటి బ్రిడ్జ్ ఎప్పటి నుంచో సుమారు 20-25 సంవత్సరాల నుంచో బ్రిడ్జ్ కావాలంటే ఇక్కడ అంతా కూడా ఇక్కడ గంట్యాడ మండలం వాళ్ళకి, అటు జామ మండలం వాళ్ళకి ఒక కోరిక. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చినప్పుడు దాన్ని శాంక్షన్ చేశారు. శాంక్షన్ ఆర్డర్ కూడా మనకు 2 రోజుల క్రితం రావడం జరిగింది. కార్యక్రమాలు చేసుకుంటూ, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రజలను చైతన్యం చేస్తూ, ప్రజల్ని మెరుగైన స్థానంలో తీసుకెళ్లే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్న సంగతి మనకు తెలిసిందే. చాలా మంది అపోజిషన్ లీడర్సే ఆశ్చర్యపోతున్నారు. 1వ తారీఖు మీరు ఎలాగిస్తున్నారు జీతాలు కానీ, పెన్షన్స్ కానీ, ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే సంగతి వాళ్ళకి తెలుసు. అయినా సరే ఈ 18-20 నెలల్లో ఎక్కడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాకుండా, ఏ కష్టం వచ్చినా గౌరవ ముఖ్యమంత్రికి భారం భరిస్తూ పూర్తి దశగా, అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చదువుకున్న